నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను. మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మరి మీకు అగ్రియా డిసగ్రియా? అగ్రి అండి, నో ప్రాబ్లం. 30th January 93 మీరు? అవునండి, 30th January 1993 కర్నూలులో లెవెన్ మార్నింగ్ ట్వంటీ 11:20 AM. 11:20 AM పక్కగా రాసింది. అవునండి, ఆహా. అవును. అది మా గ్రాండ్ ఫాదర్, మమ్మీ వాళ్ళ ఫాదర్ ఆస్ట్రాలజర్. ఓకే. అంటే సో హెడ్ కొంచెం బయటకు సీనియర్ వచ్చిన ఇప్పుడు టైం ఏజ్. అట్లా రాశారు అంతేనా? అంటే అంటే వాళ్ళు అప్పట్లో నోట్ చేసి ఆయన ఆస్ట్రాలజీ చార్ట్ అవన్నీ కూడా వేసేవాళ్ళు ఇది వరకు. ఓకే. ఆయన దగ్గర డీటెయిల్స్ అన్ని ఉంటే ఆ డీటెయిల్స్ చిన్నప్పటి నుంచి అవే ఫాలో ఎట్లా అవుతున్నాము. ఎట్లా రాసినట టైము? అంటే బర్త్ టైం, టైం హాస్పిటల్ టైం వాళ్ళు చెప్పింటారండి, రాశారు. ఆ హాస్పిటల్ టైం టైంని బట్టి చెప్తేంది రాసిండు అంతే కదా? హాస్పిటల్లో వాళ్ళు చెప్పిన టైమే రాసింటారని నేను అనుకుంటున్నాను. ఓకే ఎందుకంటే ఓకే 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 ఒక 5 minutes డిఫరెన్స్ ఉంది, ముందుకేసుకున్నా నేను. సరే ఉమ్, చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? అంటే యాక్చువల్గా నేను మీడియా రిపోర్టర్ అండి, న్యూస్ రిపోర్టర్. టెక్నాలజీకి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవును. ఆ టెక్నాలజీ వెబ్సైట్ రిపోర్టర్ని. ఓకే న్యూస్ న్యూస్ పబ్లిష్ చేస్తూ ఉంటాము. ఫోన్ ఓకే లాంచెస్, ఏ అప్డేట్స్, ఫోన్ లాంచెస్ అట్లాంటివి. ఓకే ఓకే అంటే మీ మీ సొంత వెబ్సైట్ ఉందా, మీరు వేరే వెబ్సైట్కి రిపోర్ట్ చేస్తారా? లేదండి, లేదు. వేరే వాళ్ళ దగ్గరనే, వేరే వాళ్ళ సైట్ లోనే నేను ఒక ఎడిటర్ లాగా. నాదొక నాదొక పొజిషన్. ఓకే సరే, ఇప్పుడు ఏం కావాలైతే ఇప్పుడు మీకు? అంటే యాక్చువల్ గా నాకు లాస్ట్ ఇయర్ జూన్ లో, అంటే నేను 2019 లో ముందు చేస్తున్న కంపెనీలో జాయిన్ అయ్యాను. మ్మ్. 2019 అరౌండ్ March 11th అనుకుంటా ఎగ్జాక్ట్ డేట్. సరే. అప్పుడు జాయిన్ అయ్యాను. లాస్ట్ ఇయర్ కొంచెము సైట్ వాళ్ళకి ఆపరేషనల్ ఇష్యూస్ వచ్చాయి. సో మ్మ్. అందులో అందరినీ వైండ్ డౌన్ చేస్తూ నా దగ్గర కూడా వచ్చింది. నా మాక్సిమం ట్రై చేశారు మ్మ్. రిటైన్ చేయడానికి. కాకపోతే ఉన్న ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల వైండ్ డౌన్ చేయాల్సి వచ్చింది. మ్మ్. ఆ వైండ్ డౌన్ చేసే టైంలో ఒక 1 month నాకు యాక్చువల్ గా వన్ సరే మంత్ ఇప్పుడు ఏం నోటీస్ పీరియడ్ కావాలి? ఉంటాను. అదే ఆ జాబే కొంచెం స్టెబిలిటీ లేదండి ప్రజెంట్. కెరియర్ ఎలా ఉంటుంది అంతే కదా, సింపుల్ క్వశ్చన్. అవునవును. లాస్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం స్టార్ట్ అయినంత వరకు బాగానే ఉండింది. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అలా వాళ్ళు ఎల్పిఏ? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా అంటే మనం వర్క్ చేసే అవర్స్ ని బట్టి పేమెంట్ అండి, అంతే. అదేం సరే 8 ఫిక్స్డ్ hours అని వర్క్ లేదు. చేస్తే ఎంత పేమెంట్? అంటే పర్ అవర్ $10 అట్లా. ఇప్పుడు నేను కొంచెం అంటే మొన్నటిదాకా ఇండియన్ కంపెనీలో, ఇప్పుడు ఫారెన్ దానిలోకి షిఫ్ట్ అయ్యాను. ఓకే. కానీ వర్క్ ఫ్రమ్ హోమే. కానీ ఏంటంటే వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉండాలి. యావరేజ్ గా ఒక 25 ఎల్పిఏ అయితే వస్తుంది అంతేనా? 25 LP అంత దాకేం లేదండి, అంత దాకేం లేదు. ఓకే. మాక్సిమం ఒక 5-6 దాకా ఉంటుంది. మరి మీరు అవర్లీ $10 అంటే వస్తుంది కదా, అవర్ $10 వర్క్ ఇయరా? అంటే కంటిన్యూస్ గా ఉండదండి, అది అవర్లీ అని కంటిన్యూస్ గా ఉండదు. మనకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పోస్ట్ చేస్తారు, మనం ఆ టైంలో అవైలబుల్ ఉండాలి అట్లా. అంతేనా? ఓకే. ఉమ్. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఏం చేయాలని, మళ్ళీ సేమ్ మీడియా మీదనేనా? అంటే నాకు అంటే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 7 years నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఫీల్డ్ స్విచ్ అంటే కొంచెం ఈ ఏజ్ లో కొంచెం కష్టం కదా అని. అవునా? ఓకే సరే, ఉమ్, చూద్దాం చాట్ ఎలా ఉందో చూద్దాం. ఉమ్, చూ మేష లగ్నం అశ్విని నక్షత్రం వచ్చింది, కరెక్టే కదా? కరెక్ట్ అండి. సో అక్కడ కుజుడు వచ్చేసి, ఫస్ట్ చార్ట్ చెప్తా ఊరికే. ఉమ్, కుజుడు వచ్చేసి 3లో ఉన్నాడు, దాని స్టార్ లార్డ్ 8లో ఉన్నాడు. సో 3-8 అని అంటే మంచి హార్ష్ కమ్యూనికేషన్ అవన్నీ ఇస్తాడనమాట. మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉమ్. గా మరి హార్ష్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది. వచ్చినట్టు అనిపించింది ఎప్పుడన్నా లేదా మీకు? అంటే ఏ పరంగా హార్ష్ కమ్యూనికేషన్ అనేది? ఈ పరంగా ఆ పరంగా ఏం లేదు, ఏ పరంగా అయినా కానీ అనాలనుకున్నప్పుడు గవ్వాలని అనేసేదానికి కారణం అవుతుంది. మేబీ ఉండొచ్చు. ఓకే. ఆ సిచ్యుయేషన్ బట్టి నేను అంత గమనించలేదు. గమనించలేదు, సరే ఓకే. ఉమ్, 3rd హౌస్ ఉంది కదా, అది మీడియా హౌస్, కమ్యూనికేషను అవన్నీ చెప్తుంది. ఏదైనా విషయం ఉమ్, అటో ఇటో తేల్చుకునేటట్టు చేస్తుంది. దశమంలో ఉమ్, శని బుధులతో పాటు రవి కూడా ఉన్నాడు. పంచమ దశమాధిపతుల కలయిక బాగుంది. ద స్టార్ లార్డ్ వచ్చేసి లగ్నం మీద ఉన్నాడు, బాగుంది. శని యొక్క స్టార్ లార్డ్ కూడా 3లో ఉన్నాడు, కానీ మొదట్లో వక్రించి ఉంటాడు, తర్వాత డైరెక్ట్ అవుతాడు. ఓకే. తర్వాత గురువు ఇస్ ఇన్ చంద్ర నక్షత్రం. మీకు అన్ని ఎక్సెప్షన్స్ వచ్చాయి, మంచిగానే ఉందిలే చాటు. ఉమ్. శుక్రుడు వచ్చేసేసి శని నక్షత్రంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు.
బాగానే ఉంది, ఏమో అఫ్లిక్షన్స్ ఏమీ లేవు, చాలా వరకు బ్యాలెన్స్ అయ్యాయి. శనికున్న అఫ్లిక్షన్ ఉంది కదా, శని అఫ్లిక్షన్ శుక్రుడి మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఒకసారి కొంచెం డిలే ఫర్ మ్యారేజ్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. పెళ్ళయిందా ఇప్పుడు? అయ్యిందండి నాకు. నా ఏజ్ 25 ఉన్నప్పుడే అయ్యింది నాకు మ్యారేజ్. సరే, అప్పుడు ఏమేమి ఛాలెంజెస్ వస్తాయో టైంని బట్టి చూద్దాము. చార్ట్ అయితే బాగానే ఉంది, ఒకసారి వెనక్కి వెళ్ళి ముందుకు వద్దాం, టైం లైన్ చూద్దాం. ఓకే. సరే, పాజిటివ్ నెగిటివ్ చెప్తా ఉంటాను, సినిమా రేంజ్లో స్టోరీ చెప్పను, రిలేట్ చేయడానికి చూడండి, ఓకేనా? ఓకే అండి. ఓకే. కేతు దశ, కేతు స్టార్లో గ్రహాలు, ఒక చంద్రుడు ఒక్కడే ఉన్నాడు, లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి, కుటుంబాధిపతి కూడా ఉచ్చి పొందాడు కాబట్టి చాలా వరకు మంచి కుటుంబంలో మంచి పొజిషన్లోనే పుట్టినట్టు. ఈ ఆల్ ఆఫ్ ఎ సడన్ కమ్యూనికేషన్ అనేది ఒక్కోసారి హెల్త్ కానీ, చిన్నప్పుడు గబాలను కింద పడడం కానీ ఇట్లా కూడా పనిచేస్తూ ఉంటాయి. అక్కడ ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. మీకు 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ వీనస్ జరుగుతుంది. 9th లార్డ్ మీకు రెట్రో అయ్యాడు, ఏదేమైనా కానీ 9th లార్డ్ రెట్రో అయితే కొంచెం ఫాదరు ప్రోగ్రెస్ వాటిలో అబ్స్టకల్స్ చెప్పాల్సిందే అనమాట. 30 జనవరి 1993 తీసుకున్నా, కరెక్టే కదా? అవునండి. 11/20 ఇచ్చారు, 11/26 తీసుకున్నా. సరే, మీకు 2-3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీ ఫ్యామిలీలో మీ ఫాదర్కో ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంటో వచ్చాయమన్నా, పనిచేసాయా? అంటే మేము మా టైంలో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము, ఇంకా పర్మనెంట్ గా అప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నాం. ఫాదర్ కి ఈనాడు పేపర్ లో జాబ్ వచ్చింది. ఫాదర్ కూడా మీడియాలోనే ఉన్నారు. ఓకే, నైస్. అవునవును, అంటే ఆయన హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సరే, ఓకే, ఏదో ఒకటి, రైట్. దాని తర్వాత 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ వీనస్ జరిగింది, మంచి ఆస్పెక్ట్ జరిగింది. ఓకే, సో బాగానే ఉంది. 95, 96, 97 ఇవన్నీ బాగానే చెప్తా. ఇబ్బంది వచ్చినప్పుడు చెప్తా. ఇబ్బంది 2001లో 10th హౌస్ స్క్వేర్ మూన్ జరుగుతుంది. ఇది మనం అనుకున్నట్టు ఆస్పెక్ట్ కాదనమాట, కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ కాబట్టి మరి ఇబ్బంది చెప్పాలి కాబట్టి ఎంత కొంత ఇబ్బంది చెప్తాం. మరి 2001లో మీకు వయసు 8-9 సంవత్సరాల వయసు ఉందన్నమాట. సో ఇబ్బంది లాంటిది. వీనస్ దశ ఎగ్జాల్టెడ్ అయినా కూడా ఎంత కొంత అఫ్లిక్షన్ ఉంది కదా. మరి వర్క్ లోడ్ ఫాదర్కి ఎక్కువగా ఉందా, మీకు చదువు ఎలా ఉంది, లేదంటే ఏమైనా హెల్త్ పరంగా ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే రెస్పాన్సిబిలిటీస్? రోడ్ యాక్సిడెంట్ అయింది ఆ టైంలో, నాకు గుర్తున్నా, అంటే ఈ ఎగ్జాక్ట్ మంత్ బోన్స్ ఇరిగాయా? ఫ్రాక్చర్స్ అయినాయి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి అదే టైంలో. ఓకే, సో అదే ప్రాబ్లం ఉంది కదా. సో లక్కీలీ దశాలాడ్ బాగున్నాడు కాబట్టి మనం సేవ్ అయ్యి బయటపడతాం అనమాట. అదే కరెక్ట్. ఏం హెల్త్ అంటే మేజర్ గా ఏం అవ్వలేదు కానీ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ 6-8 months బెడ్ రెస్ట్. అవును, ఇంకేంది అయ్యింది కదా, 1 year మొత్తానికి ఇబ్బంది పెట్టింది కదా. 10th హౌస్ స్క్వేర్ మూన్ అంటే మదర్ కి ఇబ్బంది, ఇప్పుడు ఫాదర్ కి బాగోపోతే మదర్ కూడా ఇబ్బందే కదా, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ దాని తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్, అంటే మామూలుగా రికవర్ అయ్యి ఎవరు ఉద్యోగాలు చేసుకోవడం లాగా అంతే అనమాట, ముందుకు పోతా ఉంటాం. 2003 రివర్సల్ ఆస్పెక్ట్స్ కాబట్టి వర్క్ లోడ్ పనిచేస్తుంది కానీ పెద్దగా ఏమీ కాదు, ఎందుకంటే దశాలాడ్ బాగున్నాడు కాబట్టి నథింగ్ టు వరీ. ఓకే, కొంచెం కష్టపడతారు అంతే. 4-5 మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇది ఒక రివర్సల్ ఆస్పెక్ట్ వచ్చింది, మళ్ళీ రివర్సల్ ఆస్పెక్ట్స్ పనిచేస్తున్నాయి. అట్లాంటప్పుడు హెల్త్లు ఇట్లాంటివి చూసుకోవాలి. బట్ దశాలాడ్ బాగున్నాడు కాబట్టి అగ్రెసివ్గా నెగిటివ్గా ప్రిడిక్ట్ చేయట్లేదు. మొత్తానికైతే 2007లో మళ్ళీ ట్విస్ట్ అండ్ టర్న్తో కూడిన ప్రోగ్రెస్ ఇస్తుంది అనమాట. సో ఆ 2007-8లో ట్విస్ట్ అండ్ టర్న్తో ప్రోగ్రెస్ ఇచ్చింది కాబట్టి మీకు చదువు ఎలా ఉంది, ఇంకా వేరే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా దూరంగా వెళ్ళారా హాస్టల్కి, అట్లాంటిది ఏమైనా పని చేస్తుంది, ఏం పని చేస్తున్నాయి, లేదంటే ఏమన్నా ఫ్రెండ్స్ హాస్టల్కి వెళ్ళానండి. హాస్టల్ ఇంటర్మీడియట్ ఆ టైంలో 2008 to 2010 హాస్టల్ ఇంటర్మీడియట్. మరి సడన్ గా లోన్లీ ఫీలింగ్ లాగా, హోమ్ సిక్ లాగా అవుతా ఉందా? కొంచెం అటాచ్డ్ ఫ్యామిలీ, మదర్ కి నేను. సో ఆ టైంలో కొంచెం అంటే ఇనిషియల్ ఒక 5-6 months కొంచెం ఇనిషియల్ గా అడ్జస్ట్ ఇబ్బంది పడ్డారు. ఏమి కాదు, మీరు చదువుకుంటారు, ప్రోగ్రెస్ అవుతారని చెప్తాను, నెగిటివ్ చెప్పను. 2009-10లో కూడా 10th హౌస్ కంజంక్షన్ సన్ జరుగుతుంది. రేపొద్దున ఉద్యోగానికి, కెరియర్కి మీరు ఏదైతే చేస్తారో అది అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి సపోర్టివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్గా చెప్పట్లేదు. సో ప్రోగ్రెస్, గుడ్ ఫర్దర్ లెర్నింగ్, ఇంప్రూవ్మెంట్ చెప్తా. అనిపించిందా లేదా? అవునండి, 2010లో బీటెక్ లో జాయిన్ అయ్యాను, ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ జాయిన్ అయ్యాను. బాగుంది, ఏమి ఇబ్బంది లేదు, మనం నెగిటివ్ చెప్పట్లేదు. ఓకే, తర్వాత వీనస్ బాగానే ఉన్నాడు, మార్స్ ఓకే వస్తుంది కదా. ఇదిగో 10th హౌస్ 2013-14 వీనస్ దశ అయిపోతా ఉంది. మెర్క్యూరీ భుక్తి, మెర్క్యూరీ మూన్ స్టార్లో బాగానే ఉన్నప్పటికీ కూడా వీనస్, మెర్క్యూరీ వీళ్ళందరూ కూడా పాపులు ఈ లగ్నానికి అదొక ఇంపార్టెంట్ దశ భుక్తి అనమాట. జనరల్గా ట్విస్ట్ అండ్ టర్న్స్ చేస్తుంది. అందులోనూ 10th హౌస్ ట్రైన్ రెట్రోగ్రేడ్ జూపిటర్కి ట్రైన్ అయితే ఛాలెంజ్ ఫర్ ద ఫాదరు. లేదండి అన్నారు అనుకో, అప్పులు ఇచ్చి ఒకసారి నష్టపోవడం, లేదనంటే
వర్క్ మీరు రేపొద్దున ఉద్యోగం వెళ్ళడానికి ఒక్కోసారి అబ్స్ట్రకల్ అంటే చదువు కానీ డీవియేషన్ కానీ అనుకున్నంత ఆపర్చునిటీస్ రాకపోవడం ఇలా రకరకాలుగా జరుగుతాయి. అలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏం జరగలేదా? బాగుందా? నెగిటివ్ చెప్తున్నాం మనం. అంటే 14 లో బీటెక్ అయిపోయింది కానీ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇవేం రాలేదు ఆ టైంలో. ట్రై చేసినా కానీ సో అక్కడ కష్టపడ్డారు. కొంచెం సెటిల్ అవ్వడం కెరియర్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఆ టైంలో. 14 మేలో బీటెక్ అయిపోయింది 4 years. సరే, అనుకున్నంత ముందు పోవట్లేదు, ఇది సరిపోవట్లేదు. తర్వాత అవును. కొత్తది నేర్చుకుంటారు 15 లో. ప్రోగ్రెసివ్ మ్మ్. మెర్క్యూరీ సెక్స్టైల్ యురేనస్ అంటే సంబంధం లేనిది. ఇప్పుడు మీరు వేరే దానికి వేరే ఏదో రకంగా వేరేది నేర్చుకుని వెళ్ళేదానికి 15లో మీకు అవకాశం వస్తుంది అనమాట. కేతు భుక్తి కేతు స్టార్లో మార్స్ తృతీయం కదా. సో ఇప్పుడు అవునండి, ఈ correct. మీడియానే అంటారా అది, లేదంటే వేరే అవునండి, అవును. అదే టైంలోనే కరెక్ట్ గా ఇదే ఫీల్డ్ లోకి మూవ్ అయ్యాను. అవును, కరెక్ట్. బీటెక్ కి దీనికి సంబంధం లేదు. అవును, సంబంధం కరెక్ట్. లేని దానిలో కొత్తది నేర్చుకొని మీరు మూవ్ అయ్యారు. అవును. ఓకే, బ్యాడ్ ఆస్పెక్ట్ తర్వాత వెళ్ళాం కాబట్టి పెద్ద ముందుకి వెళ్ళట్లేదు, అర్థమైందా? సరే చూద్దాం. పర్వాలేదు, బ్యాడ్ ఆస్పెక్ట్ అంటే అది బ్యాడ్ ఆస్పెక్ట్ దాటేసింది కాబట్టి ఇదేమి ఫెయిల్ అయిపోతామని కాదు, కానీ బట్ ఇక్కడ మెల్లగా వెళ్తున్నాం మనం, అంతే. సెల్ఫ్ ఎఫర్ట్ తర్వాత కరెక్ట్. వెళ్తుంది చాటు. వెళ్ళినప్పుడు వెళ్ళిన దాన్ని బట్టి 16 ఇక ఒకే స్ట్రీమ్ లైన్ లో పోతా ఉంటది. ఇక చూడండి, మార్పు అంటూ అవునండి. ఏం ఉండదు. 15, చూడండి, 16 అదే టైంలో 50 అట్లనే వెళ్ళింది. ఒకే లైన్లో పోతున్నాం మనం. ఓకే, 15, 16 తర్వాత గురుభుక్తి వచ్చింది. మళ్ళీ 18లో అక్కడ ప్రోగ్రెసివ్ ఇరుక్కుంది కదా, కొంచెం ఉంటుంది ఫ్రిక్షన్. 18, 19లో హార్డ్ వర్క్ కానీ ఛాలెంజ్ కానీ అట్లా పనిచేస్తుంది. 17 ఆగస్ట్ నుంచి 18 జూన్ వరకు ఉంది. ఆ జూపిటర్ భుక్తిలో కొంచెం కష్టపడతారు అనమాట, అర్థమైందా? వర్క్ ఛాలెంజ్ అట్లా ఉంటాయి అనమాట. ఓకే, దాని తర్వాత మీకు అవకాశము ప్రోగ్రెస్ వస్తే చెప్తా. ఇప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్ ఏది ఉంటే అది. 2020 పెళ్ళి ఎప్పుడైంది? 20లోనా? 20 తర్వాత 2018 ఆగస్ట్లో అయింది. 2018 ఆగస్ట్లో అయిందా? ఓకే, 2018 ఆగస్ట్కి మనకి ఏమన్నా బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయా? ఏం లేదు. ప్రోగ్రెసివ్ మూన్ స్క్వేర్లో ఉన్నాడు అంతే. ఆగస్ట్లో అయిందంటే సాట్రాన్, స్టార్ లార్డ్, మార్స్, అవునా? సో కాబట్టి థర్డ్ కనెక్ట్ అయింది, రెట్రో ఎఫెక్ట్ కనెక్ట్ అయింది. మరి చైల్డ్ ఇమీడియట్గా అయిందా, లేదనంటే ప్యారలల్గా అదే టైంలో ఫ్యామిలీ హెల్త్ ఏమన్నా ఉందా, లేదనంటే మీ ఇద్దరి మధ్య కొంచెం అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయా? అంత ఆల్ గుడ్ అట్లాంటిది ఏమీ లేదా? అంటే 18లో మ్యారేజ్ అయిన తర్వాత ఆల్ గుడ్డేనండి. 20లో బాబు పుట్టాడు 2020 జూన్లో. ఓకే, సరే, సంతోషం. వర్క్ మాత్రం అంతే ఉంది, ఎదగలేదు. 18 ఆగస్ట్లో అయితే కొంచెం అంటే ఒక 17లో ఒక జాబ్ వచ్చింది. ఆ జాబ్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాను. అది ఒకే లెవెల్లో ఉంది కదా. ఓకే, రైట్. తర్వాత మళ్ళా ఇక ఆస్పెక్ట్ ఏం లేదు, మళ్ళా వచ్చినప్పుడు చెప్తా. వస్తుంది, ఇంకా రాలేదు. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ఇంప్రూవ్మెంట్ రావాలి. 2022, 23లో ఇబ్బంది పెడుతూ ప్రోగ్రెస్ ఇవ్వాలి, కష్టపెడుతూ ప్రోగ్రెస్ ఇవ్వాలి. ఓకే, కానీ ఇది రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్స్, మనం మంచిగా చెప్పాం అనమాట. వేరే సైడ్ ఫ్యామిలీ సైడ్ అట్లా మంచి చెప్పాం. మీ వరకు ఇది ప్రోగ్రెస్ చేస్తుంది, కానీ ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ అవన్నీ మళ్ళీ ఆ సిచ్యువేషన్ బట్టి చూసుకోవాలి. ఓకే, కాబట్టి ట్విస్ట్ అండ్ టర్న్ బాగా ప్రెజర్తో కూడిన ఇంప్రూవ్మెంట్. మీకు ప్యాకేజ్ ఎంత ఉంది, పెరిగిందా? నేను చెప్పిన టైంలో 22, 23కి. యాక్చువల్ గా 19లో మళ్ళీ కొత్త జాబ్ వచ్చింది, 19 మార్చ్లో. ఆ జాబ్ లోనే కంటిన్యూ అవుతుంటే 23లో హైక్ వచ్చింది. కొంచెం అంటే వర్క్ లోడ్ ఎక్కువ అయింది, దానికి ఈక్వల్ గా హైక్ కూడా వచ్చింది. పని చేసింది, వెరీ గుడ్. పని చేయాలి, ఎందుకంటే మనం అంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే మనం అనుకున్నట్టు చార్ట్ వెళ్తుందా లేదా గ్రహస్థితి ప్రకారంగా అర్థం చేసుకుంటాం. మార్చ్ ఏప్రిల్ టైంలో హైక్ వచ్చింది. వెరీ గుడ్, పని చేస్తుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ కూడా మార్స్ కి ట్రైన్ ఇచ్చాడు, మీరు మంచిగా పర్ఫామ్ చేస్తారు డీసెంట్ గా, ఎంత మంచి చెప్తాం. ఓకే, చంద్రుడు స్టార్లాడు, కేతు స్లోగా ఉండొచ్చు కానీ పని చేస్తుంది. ఓకే, మనం ఏమీ నెగిటివ్ చెప్పట్లేదు. ఓకే, కంటిన్యూ. ఇదిగో మళ్ళీ మెర్క్యూరీ అంటే గోయింగ్ ద సేమ్ ఫ్లో, చేంజ్ అంటూ ఏమీ లేదు, అర్థమైందా? 2026 జనవరి నుంచి 4-5 నెలల నుంచి ప్రెజర్ మాత్రం గట్టిగా ఉంటుందన్నమాట, మీకు ఎమోషనల్ ప్రెజర్ ఇస్తుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఆగాము. ఇప్పటిదాకా చెప్తుంది 10లో ఒక 3 మార్కులు వచ్చాయా, ఒక 8 అన్నా వచ్చాయా, పాస్ ఆ ఫెయిలా? లేదండి 10కి 10 ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ గానే ప్రిడిక్ట్ చేశాను. వదిలే కొంచెం మధ్యలో టైం కొంచెం ముందుకి వెనక్కి అయ్యింది కానీ, బట్ ఓకే, సర్లే, ఒక 8 అయితే వచ్చాయి కదా, పాస్ అయ్యాను కదా. మొహమాట పడకండి, ఏదో మార్కులు దిక్కు నేనేం ఫీల్ అవ్వను. కరెక్ట్ గా ఆల్మోస్ట్ కరెక్ట్ గానే టైం లైన్ అంటే మనకి సీక్వెన్స్ టైం లైన్. సో మేము ఎలా దొరికాము, ఎలా అనిపించింది అయితే?
అంటే నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతానండి. మా అవును. కజిన్ ఒక మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ఒకసారి కాల్ సరే, అయింది. పేర్లు గీర్లు చెప్పకండి. లేదు లేదు, మీకు మాట్లాడారు ఒకసారి, కాల్ అయింది. అప్పటి నేను ఆమెతో ఆల్మోస్ట్ ఒక రీసెర్చ్ కాల్ చెప్పామా? అవునండి, రీసెర్చ్ కాల్ చెప్పారు. రీసెర్చ్ కాల్ కంటే ముందు కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఉమ్, ఆవిడ. మేము ఆస్ట్రాలజీ, మా గ్రాండ్ ఫాదర్ చెప్పాను కదా, మా గ్రాండ్ ఫాదర్ అవును. ఆస్ట్రాలజర్ అని, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఫ్యామిలీలో. ఓకే. అట్లా త్రూ ఇంట్రెస్ట్ తోటి మిమ్మల్ని ఏం డిఫరెన్స్ వచ్చింది ఆ- మీ గ్రాండ్ ఫాదర్ చెప్పిన దానికి నేను చెప్పిన దానికి? ఏం లేదండి, ఆల్మోస్ట్ అన్ని అంటే ఇప్పుడు అవన్నీ మా గ్రాండ్ ఫాదర్ ఎట్లా అంటే, ఇది జరుగుతుందని ముందు చెప్తారు. ఇప్పుడు మనం ఆల్రెడీ జరిగినవన్నీ చేసుకుంటూ వచ్చాం కాబట్టి అన్ని మ్యాచ్ అయినాయి. అవును, అవును. మీకు ఇంకా తెలియదు తర్వాత కదా, మరి గ్రాండ్ ఫాదర్ ఫర్దర్ గా చెప్పలేదా? అంటే ఇప్పుడు ఆయన కొంచెం పెద్ద అయ్యారు. ఇంకా మేము కూడా డీప్ గా అడిగి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, కొంచెం ఓకే, అంతకు ఏజ్ ముందు వచ్చి. ప్రిడిక్ట్ చేయలేదా ఫ్యూచర్ గురించి? అంటే ఎప్పుడు తప్పు, ఎప్పుడు అంత ఓ, బ్యాక్ డీప్ గా నేను టెస్టింగ్ కూడా ఎప్పుడు కాకుండా ఈ రిక్వైర్మెంట్ ని బట్టి అప్పటిదప్పుడే. అంతే అంతే అంతేనండి. ఎప్పుడు డీప్ గా, అంత డీప్ గా అడగలేదు. ఊరికే మామూలుగా తెలుసుకోవడం, మాట్లాడడం కలిసినప్పుడు అంతే గాని ఓకే. అంత డీప్ గా డిస్కస్ చేయలేదు. సరే, ఇప్పుడు ఏం కావాలి? కెరియర్ గురించి. దశమాధిపతి దశమంలో ఉన్నాడు. మీకు కెరియర్ గురించి అంత పెద్ద రంది అయితే ఏమీ లేదు ఈ చార్ట్లో, నా అండర్స్టాండింగ్ అయితే. ఒకటి కాకపోతే ఉమ్, ఒకటి చేస్తారు. మీడియా అన్నారు కదా, చక్కగా ఉమ్, చేసుకోవచ్చు. కొంతమంది ఇదే కాంబినేషన్ లాయర్గా కూడా చేస్తారనమాట, త్రూ థర్డ్ ఉమ్, హౌస్. ఇంకొంతమంది మార్కెటింగ్గా కూడా చేస్తారు. ఏదైతే ఏంది, ఉమ్, ఆన్లైన్లో చేస్తే ఏంది, ఆఫ్లైన్లో చేస్తే. సో ఆ ఉమ్, మీడియా మార్కెటింగ్ ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి ఉమ్, అనమాట చార్ట్. ఉమ్. సో అదే కొంచెం గ్రోత్ అంటే కొంచెం 2025 జూన్ టైం నుంచి కొంచెం మళ్ళీ ప్రోగ్రెసివ్ కొంచెం మూన్ స్క్వేర్ లో ఉన్నాడు, టీ స్క్వేర్ లో ఉన్నాడు. ఆ వీనస్ యురేనస్ కి స్క్వేర్ అవ్వబోతున్నాడు. ఓకే, మూన్ దశ ఉమ్, ఏం ఫెయిల్ అయిపోదు, కాకపోతే మీకు ఎమోషనల్ ప్రెజర్ ఇస్తుంది. అర్థమైందా? కొంచెం అదే ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమోషనల్ ప్రెజర్ ఎక్కువ ఉంది ఈ టైం, ఇప్పుడు ఫేస్ చేస్తున్నా ఆల్రెడీ. మరి చెయ్యాలి కదా, మరి ఆ మాత్రం చేయకపోతే ఎట్లా? లేదంటే వేరే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఇలా జరగడమే మంచిది. అంత గుడ్ స్క్రీన్ ప్లేలో జరుగుతూ ఉంది, మంచిగానే ఉంది కాబట్టి. ఎందుకంటే వీనస్ ఎగ్జాల్టెడా, సాటర్న్ ఓన్ హౌస్ లో ఉన్నాడా, ఇవన్నీ మనకు అడ్వాంటేజా? ఇప్పుడు దశాలాడు మూన్ స్టార్ లాడు కేతు సెకండ్ లో ఉన్నాడా? సో మూన్ స్టార్ ని సన్ ఆక్యుపై చేశాడు. అదంతా కూడా మంచి విషయాలే అనమాట. జూపిటర్ అదే. కూడా ఉన్నాడు కాబట్టి కేతువే ఇస్తాడు డైరెక్ట్ గా ఫలితాన్ని. ఓకే, సరే, ఓకే, చూద్దాం చూద్దాం. సరే, ముందుకెళ్ళి వచ్చేద్దాం టక్కున. 26 ఏం లేదు, ప్రెజరే అంతే. వీనస్ కూడా రెట్రో అవుతాడు అనుకుంటే చూద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్, నో బ్యాడ్ ఆస్పెక్ట్, 22 డిగ్రీలు. ఇదిగో ఇట్లా జరుగుతున్న టైంలో ప్రెజర్ జరుగుతుంది కదా, ప్రెజర్ ఎక్కువ కొద్ది ఏమైందనంటే ఇది కాకుండా ఇంకేమైనా చేద్దామా అనిపిస్తే పప్పులో కాలేస్తాం. మరి జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? రెట్రోగ్రేట్ ఎఫెక్ట్, రాంగ్ డెసిషన్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏదో ఆలోచించుకుంటా బండి నడుపుతూ ఐదు తగిలించుకున్నా చెప్పకూడదు. అర్థమైందా? మంచిగా ఉండాలి, మంచిగా బ్యాలెన్స్ చేయాలి. తర్వాత మళ్ళీ అవకాశం వస్తుంది, ముందుకెళ్తుంది చార్ట్, కంగారు పడద్దు. ఓకే, స్లోగా వెళ్తుంది, ఉండనియండి. అలా వెళ్తుంది కదా ఎట్లా కొట్లా, ఇది కాకపోతే అది కాకపోతే ఇది. ఓకే, 28, 29 మళ్ళీ మనం ఇంప్రూవ్మెంట్ ఎక్కడ చెప్తున్నాం తెలుసా? 31 తర్వాత ఇంప్రూవ్మెంట్ చెప్తున్నాం. 29కి వీనస్ బుక్ వస్తుంది కదా, అక్కడ వీనస్ స్టార్ లాడు సాటర్న్ కదా, దశమంలో ఉన్నాడు కదా. మూను అవన్నీ రెండు కూడా బాగున్నాయి కదా. ఇప్పుడు ఆ వీనస్ బుక్ 29 తర్వాత 30, 31 దగ్గర పెరుగుతుంది అనమాట కొంత. ఓకే, చూద్దాం ఇక. 32 ముందుకే పోతుంది, ఏం ఆపట్లేదు, కంటిన్యూ. ఓకే, 33 కంటిన్యూ, 34 కంటిన్యూ. నాకు హ్యాపీగా ఉంది, వీనస్ రెట్రో అయ్యాడు. కానీ హెల్త్ ఆఫ్ ది వైఫ్ అవి చెప్తాను అనమాట. ఇప్పుడు కూడా చెప్తాను, అప్పుడు కూడా చెప్తా. అది ఒకసారి మదర్కి లోడ్ పడుతుంది, ఒకసారి వైఫ్కి పడుతుంది. అది వచ్చినప్పుడు అంత సీరియస్గా ఏం కాదు. మీరు నేను హార్ష్ అది ఇది కాదని చెప్పారు కదా, ఇగో ఆ మార్స్ దశ వచ్చినప్పుడు అవి 3-8 ఆపరేట్ అవుతాయి. మార్స్ స్టార్లో 2 గ్రహాలనే కదా, అవి 8th ఆపరేట్ అవుతుంది. మార్స్ దశ వస్తుంది, మార్స్లో శని వస్తాడు. సో మార్స్ అది కొంచెం ట్విస్ట్ అనమాట. అట్లా వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది, మనకి ఏదో ఆస్పెక్ట్ చూసామే మనం ఇప్పుడు, ఏం లేదు. సో ఓకే, అర్థమైందా? సో ప్రస్తుతానికి ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, బాగానే వెళ్తా ఉంది. ఓకే. మీకు మళ్ళీ 38, 39లో కూడా మళ్ళీ స్టెప్ తీసుకుంది. స్లోగానే వెళ్తా ఉంది. ఓకే, స్పీడ్గా వెళ్ళకపోయినా స్లోగానే వెళ్తుంది అనేది మీరు ఆనందపడకపోతే నేను ఏం చేయలేను. అర్థమైందా? ఓకే. 40 దగ్గర కొంచెం ట్విస్ట్ ఉంది. అక్కడ రాహు దశ వచ్చినప్పుడు రాహు స్టార్లో మార్స్ ఉంటాడు కదా, అవి 8th కనెక్ట్ అయ్యాయి కదా, మార్స్లో పడలేదు మనకి ఇష్యూ. ఓకే, రాహు దగ్గర రెట్రోల్ అయిపోతున్నాయి కదా. సో గురువు, శుక్రుడు, బుధుడు ఇవన్నీ రెట్రోల్ పడ్డాయి. అక్కడ రాహు దగ్గర
బుధుడు రాహు పరివర్తన. రాహు దశ జరుగుతూ ఉంది. సో రాహు స్టార్లో 2 గ్రహాలు ఉన్నాయి. రాహు స్టార్ లాడు పరివర్తన అయింది. సో రాహు విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ సాటర్న్ అనమాట. అర్థమైందా? సో దశమం బాగానే ఉంది. అయినా కూడా ఇక్కడ మనం చెప్తాము రెట్రోగ్రేట్ 40 దగ్గర మళ్ళీ డెసిషన్ మేకింగ్స్ అవన్నీ ఇష్యూస్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ముందుకు పోతూ ఉంటుంది. ఓకే, ఫ్లెక్షన్ నుంచి బయటకు వచ్చాం. సి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, యావరేజ్గా పోతుంది, అనుకున్నంత స్పీడ్గా పోవట్లేదు అని మీరు చెప్తారు. నేనేం చెప్తానంటే యావరేజ్గా అన్నా పోతుందండి, మరి యావరేజ్గా కూడా పోకపోతే మరి బండి ఆగిపోద్ది కదా, అట్లీస్ట్ అట్లన్నా పోతుంది కదా, సంతోషించండి అని చెప్తా. అర్థమైందా? సో స్టెప్ బై స్టెప్ ఎదుగుతారు మీరు. సో దశలు పని చేస్తున్నాయి అంతే. ఇంకా ప్రిడిక్షన్ అయితే అంతే, నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యుయేషన్ అంటే ఇమ్మీడియట్ గా ఏం డైరెక్ట్ గ్రోత్ ఏం లేదంటారా? ఇమ్మీడియట్ ఫ్యూచర్ లో ఉంటుంది. ఎస్, ఫ్రీ అవుతుందని చెప్పా కదా. 28 లో మీకు గ్రోత్ చెప్పా కదా. మళ్ళా చెప్పానా? 28 కాదు, 30 అరౌండ్ లో చెప్పా. 29, 30 లో చెప్పా. ఇమీడియట్ గా అంటే 4 రోజులు, 5 రోజుల్లోనా, నెల రోజుల్లో, 2 నెలల్లోనా కాదు. అంటే వన్ ఇయర్ లో అట్లా వచ్చే 1 year లో ఎప్పుడన్నా, లేదా 1.5 year లో. మీకు ప్రాబ్లం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఆల్మోస్ట్ ఇప్పటికి 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఇక్కడ ఏంటంటే అప్రోచింగ్, కస్ప్, రిలీవింగ్ అని 3 ఉంటాయి. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందంటే అది 3 ఏళ్ళు పడుతుంది అనమాట జనరల్ గానే. సో కాబట్టి ఇంకో 1.5-2 ఏళ్ళు మీరు కష్టపడి పని చేయండి. ఒకటి కాకపోతే ఇంకోటి కొంచెం స్టెబిలిటీ కోసం ప్రయత్నం చేయండి. మీరు ఏమి పడిపోరు, మీరు భయపడిన అవసరం లేదు. మీకు కొంచెం యాంగ్జైటీ లాగా అవుతోంది, నాకు అర్థమైంది. మీరే కంగారు పడమాకండి. దశలాడిస్తాడు, తర్వాత దశలాడిస్తాడు. 2-3 దశలు పనిచేస్తున్నాయి, కానీ ప్రోగ్రెషన్స్ పని చేయకపోయే వరకు మనం అప్ స్కేల్ అవ్వలేకపోతాం. ఇప్పుడు మీరు అన్నారే కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటికి రాలేను, కొత్త ఆపర్చునిటీని ఎత్తుక్కోలేను, అది ఇది చెప్పారు కదా. అర్థమైందా? అట్లా అప్పుడు ఎత్తుక్కోలేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీరు రాసేది మీడియా అన్నారు, మీరే చేయాల్సిన పని ఏమున్నది? ఇప్పుడు ఏ కూడా చేయగలుగుతుంది కదా. మిమ్మల్ని ఎందుకు పెట్టుకోవాలి మీకు 5 లక్షలు ఇచ్చి? అవునవును, అంతేనా కదా? మరి మీరు రెడీగా ఉండాలి ఎప్పుడైనా. కంఫర్ట్ జోన్ అయినా అనుకోకూడదు. అంటే నేను ఇప్పుడు ఇదివరకు ఉన్న టైమింగ్స్, కంఫర్ట్ లెవెల్ కాకుండా ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నా వాళ్ళ టైం కి. టైం అడాప్షనే కాదు, స్కిల్ కూడా అప్ స్కేల్ అవ్వాలి కదా. స్కిల్ కూడా అప్ స్కేల్ అవ్వాలి. ఇంకా టీచింగ్ ఆపర్చునిటీసా, లేదంటే ఇంకా వేరే ఏమన్నా చేయగలుగుతామా, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా ఏదన్నా మనం ఇంకా ఉంటాయి కదా ఆపర్చునిటీస్. మీరు కమ్యూనికేషన్ బేస్డ్ గానే, లాంగ్వేజ్ అవ్వచ్చు, ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, కనెక్టింగ్ అవ్వచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు పీపుల్తో. ఎందుకంటే గురు శుక్రులు అంటే టీచింగ్, కమ్యూనికేషన్, చెప్పడం ఇట్లాంటివే ఉంటాయి. బట్ కాకపోతే దానిలోనే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కమ్యూనికేషన్ బేస్డ్ గా ఉండే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆపర్చునిటీస్, ఎందుకంటే 8th house వచ్చింది కదా, అది ప్రాబ్లమ్ సాల్వింగ్ ని ఇండికేట్ చేస్తుంది. దొరుకుతుందిలే మీకు 28, 29, 30 వేసుకోండి, మీకు దొరుకుతుంది. అప్పటి వరకు మీరు ప్రెజర్, ఇంకొంచెం మీకు ప్రెజర్ ఇస్తే మీరే ఎత్తుక్కుంటారు. అది ఎలా అనిపించింది అనాలిసిస్? బాగుందండి. అంటే ఇప్పుడు ఉన్న ప్రెజర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, అట్లా కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అవుతేనే మీరు ఇంకొంచెం షార్ప్ అవుతారు. మీకు ప్రెజర్ ఇవ్వాల్సిందే, ఇస్తేనే మీరు ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రెజర్ ఏం నెగిటివ్ కాదు. దశ బాగానే ఉన్నప్పుడు ప్రెజర్ వల్ల మనం కొత్త విషయాల్ని, కొత్త దారులనే ఎతుకుతాం. డ్యామేజింగ్ గా ఉంటే భయం, గానీ డోర్ ఓపెన్ అవుతుందంటే సంతోషమా కాదా? అవునండి, అవును. అట్లా అంటే ఇప్పుడు చంద్రుడిలో శని భుక్తి నడుస్తుంది. ఫస్ట్ ప్లానెట్ డౌట్లు వదిలేసేయండి దయచేసి. మామూలు డౌట్లు అడగండి, లాస్ట్ లో ప్లానెట్ డౌట్లు అడగరు. ఓకే, ఓకే. అంటే ఇంకొక వేరే 2 డౌట్లు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఎట్లా ఉంటుంది లైఫ్ లో అనేది? బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫేస్ లో కొంచెం డౌన్ ఉందా అని చెప్పేసి ఇట్లానే ఉంటుందని కాదు. డౌన్ అంటే ఏం డౌన్ అవుతుంది? మీరు అప్పులు చేస్తున్నారా, మీ ఫాదర్ అప్పులు చేస్తున్నారా, ఏమవుతా ఉంది? లేదండి, అట్లా అంత సిచ్యుయేషన్ ఏం రాలేదు. మీరు అన్నట్టు బండి ముందుకు వెళ్తోంది. ఓకే, స్టాండ్ స్టిల్ స్టేట్ లో అయితే ఏం లేదు. మరి అప్పులు చేసి అట్లా అంత సిచ్యుయేషన్ అయితే ఏం లేదు. అవసరం కూడా రాలేదు ఇప్పటిదాకా. ఓకే. అంటే ఎట్లా ఉంటుందని ఫ్యూచర్ గా? అంటే ఇప్పుడు బండి నడుస్తుంది కదా అని చెప్పి మనం అక్కడక్కడే నడవడం కదా, కొంచెం హైట్ కి వెళ్ళాలి అనుకుంటాం. అందుకే అప్ స్కేల్ అవ్వమని చెప్పా కదా. నేను అవ్వనంటే మరి ఎట్లా అవుతుంది చెప్పండి? ఓకే, మీరే చెప్పండి. నేనే వస్తా మీ దగ్గర ఉద్యోగానికి, నాకు వచ్చిందంతా తీసుకోమంట, 4 ప్రిడిక్షన్ చెప్తా, ఇంకో 4 చెప్పను. తీసుకుంటారా నన్ను?
కరెక్ట్ కరెక్ట్. అంతేనా కాదా? అవునవును. అట్లా అంటే ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది లైఫ్ లో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అనేది? బానే ఉంటుంది. సో మీకు బండి నడిచేదానికన్నా ముందుకే పోతుంది. మీరు భయపడిన అవసరం లేదని చెప్పా కదా. మీకు డౌట్లు ఎక్కువ ఉన్నాయి అంటే అంతే. అంటే ఈ ఫియర్స్ ఫేజ్ లో ఇట్లా ఉన్నా కాబట్టి డౌట్లు అంతే ఎక్కువనే. అంతే మామూలుగా అంతే, అంతకుమించి ఏం లేదు. మా మామూలుగా స్టేబుల్ గా నడుస్తుంటే మేబీ నా అంత యాంగ్జైటీ మీరు అన్నారు కదా యాంగ్జైటీ మీద డౌట్ అట్లా ఉంటుందని, అవును, యాంగ్జైటీ మూలంగా డౌట్లు వస్తున్నాయి. ఏం కాదు, నేను చెప్తా కదా, నేను ఉన్నా కదా. ఉమ్. ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్ ఉంది. ఓన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎప్పటి నుంచో ఉంది మైండ్ లో ఆలోచన. ఫస్ట్ ఈ జాబ్ అంతా మేబీ స్టేబుల్ అయినాక 29లో మళ్ళీ 30లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే అప్పుడు కుదరచ్చు కుదరకపోవచ్చు కదా. నా కాల్ మళ్ళీ నాకు ఇప్పుడు డబ్బులు ఇప్పుడు ఉన్నాయా? దొరికిన ఇప్పుడు కొంచెం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ అట్లా లేదు. కాదు, ఇప్పుడు అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా కొనుక్కోవడానికి? లేదండి. లేనప్పుడు ఇంకా ఆలోచన ఎందుకు? అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవకాశం ఉందా అనేది అంటే 30 తెలుసుకుందామని. తర్వాత చూద్దామని చెప్పా కదా. అప్పుడు స్టెబిలిటీ ఆఫ్ కెరియర్ వచ్చింది అనుకో, అప్పుడు మంచి ఆస్పెక్ట్ ఉంది కదా, అప్పుడు వచ్చినప్పుడు దాన్ని బట్టి అప్పుడు మనం లోన్ పెట్టుకొనుకోవాలా, అప్పుడు మన దగ్గర క్యాష్ వస్తుందా ఏం వస్తుందా ఆ సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఎస్టిమేట్ చేద్దాం. మీకు లేకుండా ఉండడం అంటూ ఏం లేదు, ఆల్రెడీ ఉందన్నారు కదా. అట్లనే ఇంకా ఫర్దర్ గా వచ్చే ప్రోగ్రెస్ ని బట్టి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుందాం. మనం స్ట్రెస్ అంటే పెట్టుకోవడం ఎందుకు? వచ్చే అవకాశం ఉందా అనేది తెలుసుకుందామని. ఎప్పుడు వస్తుంది అనే దానికంటే వచ్చే అవకాశం ఉందా అప్పటికి అనేది. వెళ్ళాక చూద్దాం కదా, డోర్ అన్లాక్ అవుద్ది కదా. ఆ, అంతే అంటారా? అంతే కదా మరి. ఫస్ట్ అయితే దీన్ని సాల్వ్ చేయాలి కదా, ఇమీడియట్ థింగ్ కదా ఎప్పుడైనా కానీ. ఇప్పుడు అవునవును. మీ మమ్మీ లంచ్ పెడతా ఉంటే నైట్ ఏం వండుతామమ్మా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? అవునవును. ఫస్ట్ అయితే కరెక్ట్ కరెక్ట్. తినరా బాబు అంటదా? కరెక్ట్ కరెక్ట్. అది. అంతే. హెల్త్ కూడా ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా. ఈ మూడు డౌట్లే నాకు పెద్దగా డీప్ డౌట్లు ఏమున్నా కూడా ఏం లేవు. లేకపోయినా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి మీ చాట్లో కానీ, ఏమున్నా లేకపోయినా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్యామిలీ అందరికీ కూడా 1 ఇయర్కో దాన్ని బట్టి రిపోర్టింగ్ తీసుకొని మనం హెల్దీగా ఉండడానికి చూడాలి అంతే. మేజర్ ఇబ్బందులు అయితే ఏం లేవు కదా హెల్త్ పరంగా అయితే. మీ చార్ట్ బాగానే ఉందని చెప్తున్నాను, నా అండర్స్టాండింగ్. మీ బండి కొంచెం ఉమ్, స్లోగా ఉంటుంది కానీ సస్టైన్ అవుతుంది, సక్సెస్ఫుల్ గా ముందుకు పోతుందని చెప్తున్నా. ఉమ్, మీరు మిలియనీర్ అయిపోతారని చెప్తలే నేను, నాకు అర్థమైంది ఉమ్, చెప్తున్నా. ఉమ్. మీకు అంటే శుక్రుడు ఉచ్చులో ఫైనాన్షియల్ ఉన్నాడు, కాదు శని అద్భుతంగా శిశమహాపురుష యోగం ఫామ్ చేశాడు, మీకు తిరుగులేదు, పట్టిందల్లా బంగారం. మీరు ఏదంటే ఉమ్. అది, అసలు మీరు మహత్తరమైన వ్యక్తి అని నేనేం చెప్పట్లేదు కదా, అట్లా చెప్తున్నాను అందరిలాగా. లేదు లేదు లేదు. మరి నేను అసలు మాక్సిమం ఎవరి దగ్గర అప్రోచ్ కూడా అవ్వలేదు. నాది ఎట్లా ఉంది ఏంటి చెప్పు. మీ దగ్గర నుంచి 1 ఇయర్ నుంచి ఎప్పుడన్నా కనెక్ట్ అవ్వకపోతుందా అని మెసేజ్లు పంపిస్తున్నా గానీ ఇవాళకి కనెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ అది అండి, కూడా థ్యాంక్ ఏంటి యూ, నేను థ్యాంక్స్ ఫర్ బేరింగ్. వెబ్సైట్. యాక్చువల్లీ మరి అందరూ ఉన్న వరకు మనం చేతుల్లో లేదు కదా, ఈ టైంకి మీరు అవునండి అవును. కలిశారు కాబట్టి నేను మాట్లాడగలిగాను అంతే. అవునండి అవును. ఇది కూడా బై లక్. నేను ఇవాళ ల్యాప్టాప్ సిస్టమ్ ఫార్మాట్ చేసి కొత్తగా అన్ని బుక్ మార్క్లు చేసి పెడుతున్నా. మీ వెబ్సైట్ కి వచ్చి బుక్ మార్క్ చేసి లాగిన్ చేసి పెడుతున్నా. అదే టైంకి థ్యాంక్ యూ మీరు అండి, మెసేజ్ అలాగే పెట్టారు. మీకు కొత్త ఆపర్చునిటీలు కూడా రావాలని కోరుకుంటున్నాను. లిమిట్ అవ్వకుండా ఓకే. మీరు. ఓకే అండి. థ్యాంక్ యూ. యా, ఉండనా మరి. ఓకే అండి. టాటా, బాయ్ బాయ్.